భరతరెడ్డి గారు మీరు ఎలా చూస్తున్నారు సార్ ఇరాన్ పెట్టిన ఈ కొత్త ప్రతిపాదన? సో ఇక్కడ దీని నేపథ్యం ఇంకోటి కూడా ఉంది కదండి. దిస్ ఇస్ టుడేస్ న్యూస్. నేను రాత్రి జరిగిన న్యూస్ ఏంటంటే ఇరాన్ యొక్క జుగ్యులర్ నర్వ్ వీన్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ 90% ఆయిల్ ఇరాన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ ఏదైతే ఉందో, ఆ ఆయిల్ ఏ ప్రదేశం నుంచి అయితే లోడింగ్ అవుతుందో, కరగ్ ఐలాండ్ అంటారు, ఆ ఐలాండ్ మీద అమెరికా దాడి చేయడం జరిగింది. అండ్ ప్రాబ్లీ అమెరికా ఇప్పుడు ఏమంటుందంటే ఓన్లీ డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ మేము దాడి చేసాము ఆ ఐలాండ్ మీద, ఇరాన్ ఇంకా తగ్గకపోతే మేము దాని ఆయిల్ రిసోర్సెస్, ఆయిల్ స్టోరేజ్ కూడా ఉంటుంది అక్కడ చాలా, దాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది అని అమెరికా ఒక ప్రకటన వెలువరించింది. అండ్ దాని తర్వాత ఇవాళ వచ్చిన న్యూస్ లో ఇరాన్ తన వైపు నుంచి తన ఆంక్షలు పెట్టింది. నేను మొదటి రోజు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, ఇది అణ్వస్త్రాలు అనేది కేవలం ఒక నరేటివ్ మాత్రమే. అమెరికా అజెండాలో పెట్రో డాలర్ ని సంరక్షించుకోవడం, ఇరాన్ కూడా పెట్రో డాలర్ ని యూజ్ చేయాలి అనే యూజ్ చేసే విధంలో అక్కడ ఒక తమకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి తమకు అనుకూలమైన గవర్నమెంట్ ని తీసుకురావాలి అని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారని మనం ముందే అనుకున్నాం, గత 10 రోజులుగా అనుకుంటున్నాం. ఇవాళ తెర మీదికి వచ్చింది ఏంటంటే, మనం కార్డ్స్ ఆడితే షో ద కార్డ్స్ అని ఎప్పుడైతే అంటామో, ఐ థింక్ ఇరాన్ ఈస్ డూయింగ్ దట్ టుడే. అండ్ పరోక్షంగా వెనకాల నుంచి చైనా ఒక గేమ్ ఆడడం మొదలు పెట్టింది అని కూడా తెలుస్తోంది. సో బేసికలీ ఇరాన్ యొక్క స్టాన్స్ ఏంటో అది చైనా చేతిలో ఉంది అని ఇవాళ చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇండియా మాట్లాడింది ఇరాన్ తో అని చెప్పారు. సో మీరు ఇంకొక గేమ్ చూస్తున్నారు, పరోక్షంగా గేమ్ జరుగుతుంది. అదేంటంటే, మీరు ఆపోజిషన్ నరేటివ్ వార్ సోషల్ మీడియా పైన, మెయిన్ స్ట్రీమ్ మీడియా పైన చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇండియా వెళ్ళి ఇరాన్ ని పరిమర్శించాలి, వాళ్ళ నేతను హతమారిస్తే మనం దాని గురించి ప్రకటన ఇవ్వాలి అని ఒక వేవ్ ఆఫ్ నరేటివ్ నడిచింది ఎన్ని రోజులు. అవును. నౌ వెన్ ఇండియా వెంట్ అండ్ టాక్ టు ఇరాన్ ఇండియాకి చెప్పిన ఒక ఇష్యూ ఏంటంటే, బ్రిక్స్ తరఫు నుంచి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. బ్రిక్స్ తరఫు నుంచి ఇండియా చైర్పర్సన్ కాబట్టి భారతదేశం యుఎస్ఏ ని క్రిటిసైజ్ చేస్తూ, ఇజ్రాయెల్ ని క్రిటిసైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని ఆంక్షన్ పెట్టారు ఇరాన్ వాళ్ళు. సో what is basically happening is India is being arm twisted, which means Iran has some back channels into India today, which were arm twisting Indian government to go and talk to Iran. మనం ఎందుకు మాట్లాడలేదు మనం ఇన్ని రోజులు? ఇలాంటివి ఏదో మన తలకాయ మీదకి వస్తాయని మనం మాట్లాడలేదు ఇన్ని రోజులు. ఇవాళ మనం వెళ్ళి ఇరాన్ తో మాట్లాడడంతో ఇరాన్ మనల్ని ఒక మూల్లోకి పడేసింది. వాళ్ళు దే ఆర్ పుట్ us in a difficult position now. మీకు మీ నౌకలు కావాలంటే మీరు బ్రిక్స్ తరఫు నుంచి మీరు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయండి ఇప్పుడు అని అన్నారు. సో మనకు కానీ సో ముందు నుంచి వెనుక పోయి ఇలాంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఇండియాకి. వీ హావ్ టు ఎక్స్ట్రికేట్. భరతరెడ్డి గారు, భారత్ మరి ప్రకటన చేస్తుందా? ఈ డిబేట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు మరో 2 నౌకలను కూడా హర్మూజ్ జలసంధి నుంచి ఇరాన్ అనుమతించింది భారత్కు సంబంధించి. దాని అప్డేట్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను లేటెస్ట్గా. అవి ఏంటంటే, శివాలిక్ ఒకటి, నందాదేవి, ఈ నౌకలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇరాన్ రాయబారి చెప్పిన కొద్ది గంటలకే ఈరోజు ఇది పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామం చోటు చేసుకుంది కాబట్టి మొన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నౌకతో కలిపి ఈరోజు 2, అంటే మొత్తం హర్మూజ్ జలసంధి నుంచి 3 నౌకలకి మనకైతే అనుమతి ఇచ్చారు. ఇవి చాలా కీలకమైనవి. అందుకు మీరంటున్నట్టుగా బ్రిక్స్కి ఇప్పుడు లీడ్ చేస్తున్న ఇండియా ఇప్పుడు లీడ్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ యుఎస్ చేస్తుంది తప్పని ఇప్పుడు ఇండియా చెప్పే పరిస్థితిలో ఉందా?
చెప్తుందా? దట్స్ వాట్ దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్. ఏదైతే అమెరికా వర్సెస్ ఇరాన్ లేక ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఒక బైలేటరల్ ట్రైలేటరల్ వార్ ఏదైతే ఉందో అది రీజనల్ గా మారి ఇప్పుడు గ్లోబల్ గా మారే అవకాశం మనం చూస్తున్నాం. బికాజ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయెల్ అమెరికా అనే రెండు దేశాలని మనం ఒక బ్లాక్ అని మనం దాన్ని పరిగణిస్తే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తోంది, బ్రిక్స్ అనే బ్లాక్ ని లాగడానికి ప్రయత్నం చేస్తోంది. సో సడన్లీ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఏదైతే రెండు దేశాల మధ్యలో ఉన్న వార్ ఏదైతే ఉందో అది రెండు బ్లాక్స్ మధ్యలో వార్లకి లాగా ఇది బ్లో అప్ అయ్యే అవకాశం ఉంది. దట్స్ వై ఇండియా తప్పిపోయి కూడా బ్రిక్స్ ని రిప్రజెంట్ చేసి అండ్ ఇప్పుడు చైనా కూడా గేమ్ ఆడుతోంది ఇక్కడ. రైట్, యాక్చువల్లీ చైనా ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ బ్రిక్స్. కానీ చైనా ముందుకు రాకుండా ఇండియా చైర్పర్సన్ కాబట్టి, ఇండియా చైర్ లో ఉంది కాబట్టి ఇండియాను ముందుకు ఎగదోస్తున్నాం. సో we will become the victim in this entire game. And therefore it is to be seen. కానీ నాకు తెలిసి ఇది అంత ఇంటర్నేషనలైజ్ చేస్తే ఈ సంధికి ఈ వార్ ఏదైతే జరుగుతుందో దీని రూపురేఖలు మారిపోతాయి. సో ఇట్ షుడ్ రిమైన్ యాజ్ అ రీజనల్ వార్ ఓన్లీ. ఇంటర్నేషనల్ రూపురేఖలు దీనికి తీసుకురావద్దు. దట్స్ వాట్ ఐ థింక్. సో ఇండియా దానిపైన ఇప్పుడిప్పుడే చేసేది లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నారు ఆ 3 నౌకల గురించి. ఇప్పుడు స్ట్రైట్ STRAT స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే స్ట్రైట్ అంటే అర్థం టూ లార్జ్ వాటర్ బాడీస్ మధ్యలో ఒక చిన్న వాటర్ బాడీ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. కరెక్ట్. అయితే ఈ 3 నౌకలు కూడా పర్షియన్ గల్ఫ్ లో ఉన్న నౌకలు కాదు. అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి కదిలి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని దాటి వచ్చే నౌకలు కాదు ఇది. ఇది ఆల్రెడీ ఈస్ట్ కి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఈస్ట్ కి అంటే బయట వైపు ఉన్న నౌకలు. జరిగింది ఏంటంటే ఇరాన్ ఆపిందా లేదా వేరే విషయం. యూకే లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్, వెస్ట్ లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మేము మిమ్మల్ని ఇన్సూర్ చేయము అని, ఇన్సూరెన్స్ మేము ఇవ్వము మీకు ఏమన్నా అయితే అన్నారు. అవును, ఆ భయంతో నౌకలు ఆగిపోయాయి, నిండా ఉన్న నౌకలు కూడా. ఇప్పుడు మొన్న ఇండియాకి వచ్చిన నౌక ఈజ్ నాట్ డెస్టినేషన్ ఇండియా కాదు, దాన్ని డెస్టినేషన్ ఆఫ్రికా దాన్ని. ఇప్పుడు వచ్చే 2 నౌకలు కూడా అవి గ్యాస్ తో ఉన్నాయి నాకు తెలిసి. అండ్ దే విల్ కమ్ టు ఇండియా. కానీ ఇవి ఇంకా ఇటువైపు ఉన్న నౌకలే. మనం ఇంకో 10 నౌకలు అటువైపు ఉన్నాయి. అవి దాటినప్పుడు మనం అనుకోవాలి మన రాయబారం ఫలించింది అని. కానీ అక్కడ మన నౌకలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నౌకలు ఉన్నాయో అవన్నీ కూడా అటువైపే ఉన్నాయి. అటు నుంచి ఇప్పటి వరకు ఒక్క నౌక కూడా కదిలి ఇటు రాలేదు. సో ఇది ఇండియాకి సంబంధించిన విషయం కాదు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ దిస్ బోట్. ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ దిస్ డిఫికల్టీ.